అవకాశాలు. ముగిసిన మిస్టర్ సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విజేతగా నిలిచిన కేరళ జట్టు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. మీడియాతో రాష్ట్ర క్రీడా మండలి డైరెక్టర్ రవీంద్ర. తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించండి. అల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించిన స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఘనంగా కాంశీరాం జయంతి వేడుకలు. దగదర్తి మండలం ఒలోపాలలో దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో కాంశీరాంకు నివాళులు అర్పించిన నాయకులు. పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరుగుతున్న మిస్టర్ సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. గత 2 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలలో కేరళకు చెందిన సతీష్ అనే బాడీ బిల్డర్ ఛాంపియన్ గా నిలిచారు. ఈ ఫైనల్స్ కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. Pick up, fine. Relax. Relax, please. Second pose. Front, left, front. Front, left, front. Second pose. एक साथ लगे. Please don't come forward. आपके सारे चीफ गेस्ट इधर, स्पेक्टेटर सुंदर जी बताना. Just twist your pose. Relax. Third pose, side chest, any side. Relax, please. Relax. Twist your back muscle to both the sides. Judge's side, chief guest, and other spectators. Relax, please. Relax. Any bodybuilder who drops down will be eliminated. Any bodybuilder who drops down will be eliminated. Relax, please. Relax. Our chief guest is there. Judges are there. Spectators are there. Relax. Relax, please. Third pose, side chest, any side. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీ హనుమాన్ వ్యాయామశాల స్థాపకులు శేషయ్య, సహాయకులు వెంకారెడ్డిలను బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి, స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. వీరందరూ కూడా దీనికోసం వీరందరూ చేయాలని ఆయన్ని ఘనంగా సన్మానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు లైఫ్ కేర్ ప్రసాద్ గారిని కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాల్సిందిగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ కమాండ్ సార్ లైఫ్ కేర్ ప్రసాద్ గారు. ఇంతటి పెద్ద కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి, కావాలని నిర్వహించాలని మనో సంకల్పాన్ని పెట్టుకొని ఈ రోజు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు శేషయ్య గారి బాల్య స్నేహితుడు టీజీకే మూర్తి గారిని కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మనం ఇంకొక ముఖ్య వ్యక్తిని మర్చిపోయాం. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో శేషయ్య గారికి ఈ అండగా ఉంటూ ముందుకు నడిపించినటువంటి శ్రీ రేమన్న వెంగారెడ్డి గారు, ఆయన కూడా ఈ వ్యాయామ క్రీడను ముందుకు తీసుకోవడానికి కావలపట్టణంలో ఎంతో కృషి చేశారు. ఇంకా వీళ్ళందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు
బిఎంఆర్ గారు, రవి గారు, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయింటే క్షమించాలి. ఈచ్ అండ్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి సహాయానికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఒకసారి మీ కరతాళతో వాళ్ళందరినీ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఒక సుదీర్ఘ ప్రస్థానం. 50 సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో బతికేది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అది. వాళ్ళందరినీ మరొకసారి మనం అభినందనలతో గౌరవించుకుందాం. చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయమని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి చేస్తున్న నిరసన దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా దీక్షలో ఉన్న ఆయనను పలువురు కలిసి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ రోజు దీక్ష 7వ రోజుకు వచ్చింది. నా సమస్యల మీద, నేను చిలదింగ మండలం కానీ చేసిన పనుల మీద బిల్లులు ఇవ్వమని సెకండ్ ఎస్పీడీసీఎల్ చైర్మన్ తిరుపతిలో రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయమని నేను ఈ రోజు 7వ తారీఖు 7వ రోజుకి దీక్ష రావడం జరిగింది ఈ అంశాల మీద అనమాట. కానీ ఈ రోజుకి కూడా అధికారులు స్పందించలేదు. అంటే కాంట్రాక్టర్ గా రామిరెడ్డి కృష్ణారెడ్డి వస్తే వాళ్ళ యొక్క అవినీతిని బయట పెడతాడు ఉద్దేశంతో కృష్ణారెడ్డిని బయట పెట్టాలా, కృష్ణారెడ్డి బిల్లులు ఇవ్వకూడదు, కృష్ణారెడ్డిని రిజిస్ట్రేషన్ చేయకూడదు, ఒక పథకం ప్రకారమే బలి చేయడం కూడా జరిగింది. ప్రజలారా మీరు ఆలోచించండి, మా పరిస్థితి మీరు ఆలోచించండి. కాబట్టి నాకు మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో సుమారు 2 సంవత్సరాల క్రితం ఏపీ ట్రాన్స్కోలో జలలింగ మండలంలో రైతులకి సరిగా కనెక్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా డబ్బులు తీసుకునే అధికారులు ఉంటే ఈ విషయం మీద మేము రైతు సంఘంగా మేము తిరుపతి వెళ్ళి తిరుపతిలో సిపిఐ సెక్రటరీ, ఆ జిల్లా సెక్రటరీ రామారెడ్డితో కలిసి సీఎండీ గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా సీఎండీ గారు హామీ ఇచ్చారు, తప్పనిసరిగా విచారణ జరిపిస్తా ఉన్నారు. విచారణ జరిపించారు. విచారణ జరిపించిన సందర్భంగా వాడు ₹1 కోటి పైనే అవినీతి జరిగిందని చెప్పినారు. ఆ అవినీతి మీద చట్టబద్ధ చర్యలు తీసుకొని రైతు సంఘం మేము ధర్నా చేసినప్పుడు మా రైతు సంఘం ధర్నాకి రామిరెడ్డి కృష్ణారెడ్డి గారు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆనాడు మాకు మద్దతు ఇచ్చారనే దురుద్దేశంతో, కోపంతో ఈనాటికి కూడా మేము చెప్పిన న్యాయమైన కోరికలకి మద్దతు ఇచ్చారని ఈనాటికి కూడా వాళ్ళు కక్షాదం చర్యగా రామిరెడ్డి కృష్ణారెడ్డి మీద బిల్లులు ఇవ్వకుండా ఈనాటికి అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది సరైన కాదు. ఆ ₹1 కోటి అవినీతి చేయాల్సారా? రామిరెడ్డి కృష్ణారెడ్డికి రావాల్సినటువంటి సొమ్ము, చట్టబద్ధంగా రావాల్సిన సొమ్ము ఇమ్మని అడుగుతున్నాం. చట్ట వ్యతిరేకంగా ఒక పైసా కూడా రామిరెడ్డికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చట్టాన్ని కాపాడి చట్టానికి అనుకూలంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అధికంగా నిధులు కేటాయించిందని అన్నారు రాష్ట్ర క్రీడా మండలి డైరెక్టర్ రవీంద్ర. ఈ మేరకు కావలికి వచ్చిన ఆయన స్థానిక మినీ స్టేడియాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రోజు కావలిలో జరుగుతున్నటువంటి పోటీల సందర్భంగా ఇక్కడ రావడం, ఇక్కడ ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాన్ని ఆల్రెడీ దానికి ₹4,70,00,000 అనుమతులు పొందున్నాయి. అయితే సాంకేతిక కారణాల వల్ల అవి ఇంకా ప్రారంభం కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక శాఖ నిబంధనల మేరకు ఇప్పుడు వాటిని ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి క్రీడా మైదానం 8.64 ఎకరాల స్థలంలో 400 మీటర్స్ ట్రాక్ ఒకటి, తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి, తర్వాత వాలీబాల్ కోర్ట్ ఒకటి, కబడ్డీ కోర్ట్ ఒకటి, ఖోఖో కోర్ట్ ఒకటి, తర్వాత ఈ మెయింటెనెన్స్ కొరకు క్రీడా మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ఆర్థిక పరిపుష్టిని పొందేందుకు షాపింగ్ కాంప్లెక్స్, పెవిలియన్స్, దాంట్లో సౌకర్యాలు అన్నీ కూడా వచ్చే విధంగా దాంట్లో రూపొందించినారు ఆల్రెడీ. అవి దాదాపు 14 ఏళ్ల క్రితం నుంచి ఆ స్థలాన్ని గుర్తించినప్పటికి కూడా అది ఇంకా ఆచరణలోకి సాధ్యం కాలేదనే విషయాన్ని ఇప్పుడు మేము ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది. రాష్ట్ర బడ్జెట్లో ఈరోజు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా 23 జిల్లాలు ఉన్నప్పుడు మనకి 2008-09 సంవత్సరంలో ₹30 కోట్ల కేటాయించారు బడ్జెట్లో. అదేవిధంగా 9-10 సంవత్సరంలో 19 కోట్లు, 10-11 సంవత్సరంలో 17 కోట్లు, అదే 11-12 సంవత్సరంలో 28 కోట్లు, అదేవిధంగా 12-13 సంవత్సరంలో 19 కోట్లు, మళ్ళా 13-14లో కూడా పునర్విభజన జరగక ముందు 23 జిల్లాలకు కలిపి మన క్రీడల బడ్జెట్
ఆఖరులో కేటాయించినది 19 కోట్లు. అయితే ఈరోజు మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పరచుకునే దాని ప్రతిపాదనలో ఇంకా కూడా మనకు రావాల్సినటువంటి 2000 క్రీడా ప్రణాళిక ప్రకారం మాకు రావాల్సిన క్రీడలకి కేటాయించాల్సిన నిధులన్నీ కేటాయించాలని చెప్పని బోర్డు ప్రతిపాదనలు చేసిన తర్వాత పరిశీలించి 13 జిల్లాలకు ప్రస్తుతం 45 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. బహుశా ఇది 13 జిల్లాలకి 45 కోట్లకి ఇదే ఫస్ట్ టైం. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఇంత క్రీడలకి. రానున్న రోజుల్లో మనకి బడ్జెట్లు ఇప్పుడు తక్కువ అని అనుకున్నప్పటికి కూడా మనకు ఆశించినంత బడ్జెట్ రాకపోయినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారంతో ముందు రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆచరణ సాధ్యమయ్యేటువంటి క్రీడా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా సమకూర్చుకునేందుకు మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ కూడా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలు ఏర్పరచుకునేందుకు అవకాశం ఉన్నటువంటి వాటిలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చావుతుకుల్లో ఉంటూ 6 మందికి తన అవయవాలు దానాలు చేసిన తోట మణికంఠ అనే వ్యక్తి సంస్మరణ సభను ఘంటసాల గాన సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తొమ్మలపేట రోడ్లో ఉన్న సంస్థ కార్యాలయంలో మణికంఠ చిత్రపటానికి పూలమాలలు వేసి సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వేణుగోపాలరావు, గౌరవ అధ్యక్షులు ఎస్కే ఖాదర్ బాషా, పూర్ పీపుల్ వాలంటరీ అసోసియేషన్ అధ్యక్షులు చేవురు చిన్న, రమేష్, గనీ భాష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈరోజు ఘంటసాల గాన కళా సేవా సమితి వారి ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదంతో అనేక సేవా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ మధ్య మన విజయవాడలో కారు యాక్సిడెంట్లో 2-3 రోజులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడి తన బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ కుర్రవాడు తోట మణికంఠ 22 సంవత్సరాల కుర్రవాడు. ఆ కుర్రవాడు వాళ్ళ అక్క శివనాగజ్యోతి అనే అమ్మాయి నర్సింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఈ నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నందువలన ఆ అమ్మాయికి మెడికల్ ఇది అలవాటు ఉండడం వలన ఈ అబ్బాయి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకొని వాళ్ళకి సంబంధించిన వారందరినీ, డాక్టర్ని, ఇతరితర వారందరినీ కలిసి ఆ అబ్బాయి అవయవాల్ని 6గురికి ప్రాణదానం చేసింది. అటువంటి గొప్ప ఆలోచన ఆ అమ్మాయికి రావడం చాలా గొప్ప ఉద్దేశం. ముందుగా ఆ అమ్మాయికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ అబ్బాయికి మా సంస్థ ద్వారా ఈ అబ్బాయికి అసలు మరణం లేదు. ఈ అబ్బాయి ఎప్పుడు జీవించే ఉన్నాడు. ఎందుకంటే 6 మెంబర్స్కి ప్రాణదానం చేసినాడు కాబట్టి ఈ అబ్బాయికి అసలు మరణం లేదు. ఇక మీదట ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈ కుర్రవాడికి మా సంస్థ ద్వారా ఇదే విధంగా మరణించిన రోజు కాకుండా పుట్టినరోజుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంతో పాటు మన కావలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి రక్తదానం, నేత్రదానం, అవయవదానం చేసిన ప్రోత్సహించిన వారికి దీనికి సంబంధించిన వాళ్ళకి పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు చేయాలని మా సంస్థ ద్వారా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఈ అబ్బాయి చేసిన ఈ గొప్ప దానాన్ని మనందరము చాలా వరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమని భావిస్తూ మా సంస్థ తరఫున ఈ అబ్బాయికి ఒక మంచి అవకాశం, ఏ రంగంలోనైనా సరే ఏ మంచి కార్యక్రమం చేసినా ఈ అబ్బాయికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తామని నిర్ణయించుకున్నాం. ఈరోజు మణికంఠ మరణం అని అనుకుంటున్నాం. కానీ ఆయన 6 జీవితాలను వెలిగించి అతని శరీరమే పోతే అతని అవయవాలు 6 మంది ప్రాణాలు నిలబెట్టింది. అతని కళ్ళు చూస్తున్నాయి, అతని గుండె ఆడుతుంది, అతని లివర్ పనిచేస్తుంది. అతని ముఖ్య భాగాలన్నీ కూడా ఇప్పుడు అనేక మంది శరీరాల్లో పనిచేస్తున్నాయి కాబట్టి అతనికి మరణం లేదు. కాబట్టి ఈ యొక్క అవయవ దానం అనేది ఎంతో గొప్ప విషయం. వాళ్ళ సోదరికి ఆలోచన రావడం కూడా చాలా మంచి పరిణామం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవయవ దానాలు చేయాలి. చేసే క్రమంలో ఈ అవయవ దానాలు ఎవరైతే చేస్తున్నారో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కానీ ఇలాంటి వారు ఇస్తున్న క్రమంలో ఇవి కొంతమంది అక్రమ మార్పుల చేతుల్లోకి వెళ్లకుండా
ఈ అవయవ దానాలు సక్రమంగా జరిగేలా కూడా దీనికి ప్రత్యేకమైన చట్టాలు కానీ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి అవయవ దానాలు చేయడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని మా కావలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు తోట మణికంఠ అనే వ్యక్తికి సంతాప సభలాగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ నెలలో 3వ తేదీన ఒక రోడ్డు ప్రమాదంలో చాలా నష్టంతో, బాధతో, బరువుతో ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. 3 రోజులు డాక్టర్లు అతని ప్రాణాలు కాపాడటానికి శతవిధాల ప్రయత్నించారు. కానీ అతనికి బ్రెయిన్ డెడ్ అయినందువల్ల బ్రతకడం చాలా కష్టం. అతను బతకడు అని చెప్పేయడం జరిగింది. 3 వైద్య నిపుణులు 3 మరి మంగళగిరి ఎన్ఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. వారితో పాటు ఎన్ఆర్ హాస్పిటల్లో పనిచేసినటువంటి 22 మంది డాక్టర్స్ కలిసి అవిశ్రాంత పోరాటం చేసి 3 గంటలు శ్రమించి అన్ని అవయవాలకు ఎటువంటి చిన్న ఒక లోపం జరగకుండా అవయవాలను చేయడం జరిగింది. ఇది చారిత్రాత్మక ఘట్టం, ఇది మరుపురాని ఘట్టం. వెంటనే చెన్నై ఆసుపత్రిలో ముంబైకి చెందినటువంటి 20 సంవత్సరాల యువకుడు మరణశయ్యపై అప్పుడో ఇప్పుడో అన్నట్టుగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భం అది. ఆ సందర్భంలో గుండె కాలేయాన్ని మరి చెన్నైకి పంపడం జరిగింది. గ్లోబల్ ఆసుపత్రికి మరి కొన్ని బాట్లు, అట్లాగే కళ్ళు గుంటూరు ఆసుపత్రికి, అట్లాగే ఎన్ఆర్ ఆసుపత్రిలో మరి గుంటూరు ఆసుపత్రికి చెరొక మూత్రపిండాలు పంపడం జరిగింది, కిడ్నీలు. మరి మణికంఠ నిజంగా అతను అమరుడు. ఒక పేద కుటుంబంలో జన్మించి మరి 6 మందికి ప్రాణదాత, ప్రాణాలు పోసినటువంటి గొప్ప వ్యక్తి మణికంఠ. అమర్ రహే మణికంఠ, అమర్ రహే, అమర్ రహే మణికంఠ. జోహార్ మణికంఠ, జోహార్ మణికంఠ, జోహార్ మణికంఠ. తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించాలని సూచించారు స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ మేరకు ఆయన అల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందు నుండే జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అదేవిధంగా మండలంలో మరమ్మతులకు గురైన మంచినీటి బోర్లను వెంటనే వాడుకలోకి తేవాలని అన్నారు. బ్రిడ్జి కట్టించి దీన్ని నేషనల్ హైవే దాకా కలిపేదానికి దీన్ని ఒక మంచి రోడ్డు కట్టింది. అదొకటి. అదేవిధంగా ఓవర్పోయే రోడ్డు కూడా దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేకంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. తప్పకుండా పంచాయతీలు అయితేనేమి, అల్లూరు మండలంలో ఎక్కడ కూడా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది కాకుండా వాటర్ ట్యాంక్స్ పెట్టి ఇమ్మీడియట్గా వారికి నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని అందరికీ కూడా సర్పంచులకి, అధికారులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన అల్లూరు మండలంలో గత 5 సంవత్సరాల నుంచి రోడ్స్, మన ఉదాహరణకి మన అల్లూరు మెయిన్ రోడ్డు తీసుకుంటే కంప్లీట్ అయ్యి చాలా వదిలేది కాంక్రీట్ రోడ్డు. కృష్ణవర్ధన్ గారి హయాంలో ఆ రోడ్డు శాంక్షన్ తేవడం జరిగింది. బొగ్గొండ మండలం కడనూతలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వార్షికోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శివశంకర్, జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి, కళాశాల కరస్పాండెంట్ ప్రతాప్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఏఎస్ రావు, డైరెక్టర్ రాజారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
మనం చూస్తున్నప్పుడు కూడా నాకు ఎంత కాలేజ్ డేస్ అప్పుడే మాకు అయ్యే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కూడా మేము అప్పుడప్పుడు నేను ఎమ్మెల్సీ అయినప్పుడు జడ్పీ చైర్మన్ అయ్యేటప్పుడు అప్పుడు కూడా మేము కూడా మా స్టూడెంట్స్ అందరం కూడా ఇప్పుడంతా ఈ ఏజ్లో కూడా 50 ఏళ్ళప్పుడు కూడా లాస్ట్ 2 years బ్యాక్ కూడా అందరం కలుసుకొని నెల్లూరులోనే అందరం కలుసుకున్నాం. దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కలుసుకోవడం మేము రెగ్యులర్గా అందరూ కూడా టచ్లోనే ఉన్నాం. చాలా హ్యాపీగా అన్ని విషయాలు చెప్పుకుంటుంటాం. కానీ ఒకటే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఇంజనీరింగ్ ఇప్పుడు చేసేసి జాబ్స్ చాలా టఫ్గా ఉన్నాయి. అందరూ కూడా పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఉదయం నుంచి మమ్మల్ని జాబ్ కావాలని అడిగేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. లాస్ట్కి పరిస్థితి ఏ పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు జిల్లా పరిషత్కి వచ్చేసి అటెండర్ జాబ్ కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వచ్చేసి అడిగే పరిస్థితి వచ్చింది. కానీ పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆ ఆలోచనలో నుంచి మనం ఏదైనా జాబ్ పర్వాలేదు, ఏ జాబ్కైనా పోయి చేరాలనే ఆలోచన ఎందువలనంటే మన గోల్ ఏదైనా ఇందాక రిజిస్టర్గా చాలా విషయాలు చెప్పినాను, చాలా మంచి విషయాలు. ఎట్టి పరిస్థితుల్లో మన గోల్ ఖచ్చితంగా జాబ్ సంపాదించాలా, ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్తో పాటు మంచి పర్సంటేజ్ రావాలి. మినిమం 70% లేదే ఈరోజు జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్స్ పెరుగుతూ ప్రతి ఒక్కరు భవిష్యత్తులో రేపు ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏం చేయాలని ఒక గోల్ పెట్టుకొని ఖచ్చితంగా మన ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏదో జాబ్ సంపాదించాలా, మనం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉండండి. కానీ ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతామనే ఆలోచన మాత్రం మనసులో ఎవరు ఆలోచన తీసుకురావాకండి. ఖచ్చితంగా గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా చేస్తాను. నేను మొదటి నుంచి కూడా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నాను. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేను కూడా మొదటి నుంచి బిజినెస్ చిన్న స్థాయి నుంచే చిన్న వ్యాపారం చేస్తానే మేము ఈ స్థాయికి వచ్చిన. దాంట్లో మీరు ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయొచ్చు, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకోవాల్సిన లేదు. ప్రైవేట్ వాటిల్లో కూడా కాంపిటీషన్ టూ మెనీ వేస్ ఉన్నాయి. ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకోండి, కాలేజీలో ఎంజాయ్ చేయండి. అట్లే చదువు కూడా చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ మాత్రం అన్ని ఫీల్డ్లో ఉంది, బిజినెస్లో ఉంది, అటు జాబ్స్లో కానీ అన్నింటిలో కూడా కాంపిటీషన్ ఉంది. కాబట్టి అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాగా చదివి ఆర్ఎస్ఆర్ కాలేజీ నుంచి దానికి కూడా అందరూ కాలేజీ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మీరంతా కూడా ఈ కావేజీ సెలబ్రేషన్స్లో పాల్గొని ఉత్సాహంగా చదువులోను అన్ని రంగాల్లో కూడా మీరు ఉత్తమ విద్యార్థులుగా ఉంటున్నారు. అదేవిధంగా మీరు నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు పోయి మీ యొక్క తల్లిదండ్రుల ఆశయాలు, అదేవిధంగా మన కాలేజీ పేరు ప్రతిష్టలు కాపాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జీవితంలో మీరు కూడా ఏదో ఒకటి తప్పకుండా ఒక ఆశయం పెట్టుకొని దాన్ని సాధించే వరకు పట్టువేయకూడదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు మీరంతా కూడా మన కాలేజీలో చదువుకొని బాగా ఉన్నత స్థానానికి రావాలని మరొకసారి కోరుకుంటూ కాంశీరాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి. ఈ మేరకు దగదత్తి మండలం ఉలవపాళ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఆదివారం కాంశీరాం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఎన్వి రావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో శ్రీరాముడు కూడా అంత కష్టాలు పడలేదు. అంతా పెద్దని చెప్పాడు, లాందరు కట్టుకొని సైకిల్కి వాడ తిరుగుతూ అందరినీ మేలుకొలుపుతూ వాళ్ళు ఇచ్చిన 100 20 రూపాయలు 10 రూపాయలు తీసుకొని ఇది తిరిగి ఈరోజు ఆ మహోన్నతమైన విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు కాంశీరాం గారు. ఆయన అసలు బడుగు వర్గాలకి పంజాబే కాదు అన్ని రాష్ట్రాల్లో రాజకీయ మార్పు చూసి గడగడ కాంగ్రెస్ పతనమైపోయింది. ఆ రోజు కాంశీరాం గారు 10 సంవత్సరాలు ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు. అంతటి మహోన్నతమైన విప్లవాన్ని తీసుకొచ్చి రాజకీయ విప్లవాన్ని, బడుగు వర్గాలకు రాజ్యాధికారము, అది లేకుంటే ఈ బడుగు వర్గాలు బాగుపడరు, వాళ్ళ అభివృద్ధి కాదు, వాళ్ళ స్వతంత్రం లేదు, వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. కాబట్టి వాళ్ళకి రాజ్యాధికారం ఉంటేనే వాళ్ళు ఈ దేశంలో పౌరులుగా గుర్తించబడతారు, అభివృద్ధి చెందుతారు, ఈ సమాజంలో సమానంగా ఉంటారు, ఆర్థిక సమానత లేని సమాజంలో ఉంటారు, సాంఘిక
అసమర్థ లేని సమాజంలో ఉంటారు, వివక్షత లేని సమాజంలో ఉంటారని చెప్పి కోరుకున్నవాడు కాంశీరామ్ గారు. పుట్టినరోజు వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళ సిద్ధాంతాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం బలపడితేనే కలబడితేనే పోరాడితే సాధిస్తేనే మన హక్కులు సాధించబడతాయి. లేకుంటే మన సమాజంలో మనం అందరం కూడా మొద్దుల్లాగాను ఏదో తెలియని ఒకడొచ్చి అట్లా చదువుకున్న అబ్బాయి ఎవరో కాంశీరామ్ అని ఒక అంటాడు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలుసు అంటే తెలుసు అంటాడు, నరేంద్ర మోడీ అంటే తెలుసు అంటే కాంశీరామ్ అని తెలియదు అంటే. కాంశీరామ్ అంటే మూడో పార్టీ, జాతీయ పార్టీ, దళితులకి సంబంధించిన జాతీయ పార్టీ, అంతటి మహోన్నతమైన పార్టీ తీర్చిదిద్దిన వాడు కాంశీరామ్ ఎవడంటే నాకు తెలియదంటే మనం ఏం చేయాలో కూడా మనకు తెలియదు. అందుకని ఎన్ని అప్పులు వాళ్ళైనా మేము మాత్రం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. మీరందరూ మనస్ఫూర్తిగా ఉన్న నలుగురైనా సరే అట్లాంటి వచ్చి ఇట్లాంటి సభలు జయప్రదం చేసి ఈ మహోన్నత నాయకులకి మనం అందరూ సలాం చెప్పాలి. మనం కూడా లేకుంటే ఆ నాయకులు ఎవరు అనుకుంటారో ఎవరో తెలీదు. కాబట్టి మీరందరూ కూడా మనం అందరూ పోరాటం చేయాలని చెప్పి కోరాడుతున్నాం. ఇది కావలి పట్టణంలో సోమవారం నగర సంకీర్తన జరుగుతుందని ఆర్ఎస్ఎస్ ధర్మచార ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక కల్వల సంభవీదేవి ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ట్రంక్ రోడ్డు మీదుగా అరుంధతి వాడలో ఉన్న మాతమ్మ గుడి వరకు నగర సంకీర్తన జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. నా పేరు ఈశ్వరయ్య, ధర్మచారం పనిచేస్తుంటాను ఈ కావలి డివిజన్లో. రేపు కావలి టౌన్లో ఉన్నటువంటి బంద్ చేసే వాళ్ళందరూ మరియు రూరల్ గ్రామాలు బంద్ చేసే వాళ్ళందరూ కలుపుతున్నాము. సుమారు 32 భజన మండలాలు వస్తుంది. దాదాపుగా 300 మంది పైన భక్తులు పాల్గొంటారు. కావలి కలగోలమ్మ గుడికి చేరుకుంటున్న అందరూ గంట సేపు పాటు భజన చేస్తారు. 7 గంటల నుంచి అందరూ కూడా నగర సంకీర్తన ప్రారంభమయ్యి బృందావనం గుడి దగ్గర నుంచి తర్వాత ఉత్తర రామాలయం, పాండురంగ గుడి, వైష్ణవాలయం, పోలవరం గుడి, శివాలయం మీదుగా అజినవాడ రామాలయం, తర్వాత అరుంధతి మాతమ్మ గుడి దగ్గర నగర సంకీర్తన ముగిస్తుంది. అక్కడ పెద్దలు వస్తారు, ధర్మ సంబంధించిన విషయాలు ఒక అర్ధగంట పాటు బోధిస్తారు. తర్వాత తీర్థ ప్రసాదాలు అన్నీ ఉంటాయి. కావున భజన చేసేటువంటి భక్తులు కానీ హిందూ సమాజం భక్తులందరూ కూడా నగర సంకీర్తన అలవాటు ఉండే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో కావాలమన్న సంబంధించినటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.